హాయమ్మ, ఇవాళ పిండంట్లో చేస్తున్నాము. పాలపూరలు చేసామమ్మా, చక్రాలు చేసుకుందాము. చూద్దురు రండమ్మ, నేను ఎలా చేస్తానో మీరు చూడండి అమ్మ. ఏం చేస్తున్నావు నాని? చక్రాలు వండుతున్నానమ్మా. ఏమేమి వేసావు ఇందులో? వరి పిండను వేయించిన శనగపప్పు మిక్సీ కొట్టి వేస్తున్నా. బాగుంటాయి రా, కొంచెం నెయ్యి వేస్తాను, చాలా బాగుంటాయి. బొయ్యిలు ఇచ్చి బాగుంటాయి. ఇప్పుడు ఏం వేసుకుంటున్నారు? నెయ్యి వేస్తున్నా కొంచెం, అంటే ఎనకోస వేసుకోవచ్చు. ఇంకా మేము ఎనకోస ఇంకా చేసుకోలేదు ఇవాళ. మా పిల్లలు అడుగుతుంటే గబగబా 4 చుట్టలు చూడదాంలేని ఇది వేస్తున్నాం. దీంట్లో ఎన్న వేయాలమ్మా. మామూలుగా అయితే మా పిల్లలు అడుగుతున్నారు, నాని చక్రాలు తట్టుకూడదా, కానీ హాట్ ఉండాలి కదా, స్వీట్ ఉంది కదా అన్నారు. అందుకని కొంచెం పేరు నెయ్యి వేస్తున్నా. కొంచెం 2 స్పూన్లు వేసి బాగా బౌలిస్తాయి, బాగుంటాయి. వీడి నాకు చూపిస్తానమ్మా మళ్ళా ఎంత బాగుంటాయో. గ్యాస్ ఉండదు దీనికి, బాగుంటుందిరా. ఉప్పు కారం చేసుకోవచ్చమ్మా. ఇది ఏముంది, 1 స్పూన్ ఏమన్నా ఉప్పు సాల్ట్ వేసుకోండి, 2 స్పూన్లు ఏమన్నా కారం వేసుకోండి. మరి ఇది తగినంత ఏమన్నా ఇది వేసుకోండి. ఏంటంటే ఇది ఏంటమ్మా ఇవి అదే నువ్వులు. ఇప్పుడు ఏం కాదు, నువ్వులు వేసుకోండి అమ్మ. నువ్వులు వేసుకొని చాలా బాగుంటాయి. ఓము బాగా నలిపి బాగా వేస్తే బాగా మంచి వాసన వస్తాయి అన్నమాట. ఆ పని వేసుకోబాకండి. నేను సన్నీళ్ళు కలుపుతానమ్మా, బాగుంటాయి. కొంచెం చూసుకుంటా, ఒక్కసారి పోసుకోకుండా చూసుకుంటా కలుపుకుంటా పోసుకోవాలి. ఒకసారి పోసామనుకో జావ అయ్యిద్ది. నేను సన్నీళ్ళే పోసుకుంటాను, మంచి నీళ్ళే పోస్తాను. ఇంకో గ్లాసు ఇయ్యమ్మ నీళ్ళు. కారం అమ్మ, పచ్చి కారం ఫ్రిడ్జ్లో పెడితే కారం చచ్చిపోయిద్దాం. ఫస్ట్లో అయితే భలే బాగుంటుంది, లేకపోతే 1 స్పూనే సరిపోయిద్ది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తే 2 స్పూన్లు వేయాల్సి వస్తుంది. ఇది కూడా కలపటం ఉండాలమ్మా, గట్టిగా కలిపినా కూడా బాగుండవు. కొంచెం ఇదిగా కలిపామంటే బాగా బొగిలిస్తాయి. ఈ మామూలు చక్రాలేనమ్మా. ఈ గన్నులు అవి వస్తున్నాయి కదా, ఇప్పుడు పిల్లలు అవి నొక్కలేక గన్నులు అవి తీస్తున్నారు. కానీ చక్కగా బాగుంటాయి. లోపల నూనె కానీ ఏ రాసే పని కూడా ఉండదు, అస్సలు కొంచెం కూడా ఉండదమ్మా. శుభ్రంగా నక్కచ్చు, బాగా ఉంటాయి అమ్మ. ఎప్పుడీ నేను చిన్నపిల్లలప్పటి నుంచి